US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వారి జీవనమే ఒక గగనం. అలాంటి గగనాన్ని రోజు గడుపుతూ ఉంటారు. వాళ్ళే మత్స్యకారులు. 60 రోజుల తర్వాత మళ్ళీ సముద్రంలోకి అయితే వెళ్ళబోతున్నారు. ముందుగా గంగమ్మ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ గంగమ్మ జాతర పెద్ద ఎత్తున మత్స్యకారులు వచ్చి పిల్లలు మొత్తం అందరూ వచ్చి అమ్మవారిని అయితే మొక్కుకోవడం జరుగుతుంది. పూర్తిగా గంగలోకి వెళ్ళి ఎటువంటి ప్రమాదం జరగకుండా 60 రోజుల తర్వాత మళ్ళీ మేము సురక్షితంగా వెళ్ళబోతున్నామని చెప్పి ఒక అమ్మవారికి అయితే మొక్కుకోవడం జరుగుతుంది. పలు రకాలుగా అంతా మంచి జరగాలని వీళ్ళు మహిళలు అలాగే మత్స్యకార నేతలు అందరూ మొక్కుకోవడం జరుగుతుంది. ఈ గంగమ్మ జాతరను ఘనంగా చేసుకునేందుకు అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. పూర్తిగా భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా మత్స్యకార నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, 60 రోజుల తర్వాత వేటకు వెళ్ళబోతున్నారు, ఏ విధంగా? 60 రోజులు వేట విరామం తర్వాత ఈరోజు జూన్ 14 అర్ధరాత్రి తర్వాత వేట అనేది కొనసాగించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈరోజు గంగమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఇలవేలపైనటువంటి మత్స్యకారులందరూ కూడా గంగమ్మ తల్లి పూజలు చేసుకొని వేట ప్రారంభిస్తామండి. ఎందుకంటే మత్స్యకారులు అనేవాడు ఒకేసారి వేటకి వెళితే తిరిగి వచ్చినంత వరకు కూడా గ్యారెంటీ లేని జీవితాలు మత్స్యకారు జీవితాలు. అలాగే ఈ ఆర్బార్లోని ఒక మత్స్యకారులే కాకుండా ఈ ఇండస్ట్రీ మీదే అనేక మంది వేల మంది కుటుంబాలు అనేక జాతుల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి జీవనోపాధి సాగిస్తున్నారండి. మత్స్యకారులతో పాటు అన్ని కులాల వాళ్ళు కూడా ఇక్కడ జీవనోపాధి సాగిస్తూ ఆ చల్లని తల్లికి పూజలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మత్స్యకారులు బోటు ఓనర్లే కాకుండా ఈ ఇండస్ట్రీ మీద బోటు ఓనర్లతో పాటు కండవాళ్ళు, ఎండు చేపలు, పచ్చి చేపలు, డ్రై ఫిష్ అందరూ కూడా వ్యాపారస్తులు చేసుకొని ఇక్కడ ఐస్ ప్లాంట్లు అందరూ కూడా ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ 60 రోజుల విరామ సమయం ముగిసిన తర్వాత 15వ తేదీకి ముందర మంగళవారం ఏ రోజైతే పడుతుందో ఆ రోజున గంగమ్మ తల్లి పండుగ మరి భక్తి శ్రద్ధలతో మరి పసుపు కుంకాలు సమర్పించుకొని అలాగే వేటలో చెల్లించుకొని మరి వేట అనేది ప్రారంభిస్తామండి. ఈ తల్లికి చక్కగా మేము పూజలు చేస్తే వెళ్ళినట్టు మత్స్యకారులకి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా ఉండాలని మరి మత్స్యకారుల ఇళ్ళల్లో సుఖ సంతోషాలు కలగాలని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నట్టు పండగండి. అలాగే మా యొక్క దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం మత్స్యకారులకి మత్స్యకార భరోసా అనేది రకరకాల నిబంధనతో ఆఫ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి రేపు రోజున కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి కొత్త ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. వారి దృష్టిలో ఈ సమస్యలు పెట్టి మత్స్యకారులందరూ కూడా మత్స్యకార భరోసా వచ్చే విధంగా చూస్తారని మరి మీ ద్వారాగా తెలియజేస్తున్నాం సార్. గంగమ్మ నీరు తీసుకొచ్చి పూర్తిగా ఇక్కడ అమ్మవారికి ఎందుకు అభిషేకంగా చేస్తారు? గంగమ్మ తల్లికి పూజలు చేస్తే కానీ మత్స్యకారుడు ఎవడో కూడా వేటకు వెళ్ళాలి. అది మా జీవితంలో గంగమ్మ తల్లి ఒక భాగం. ఆ తల్లి ఉంటేనే మత్స్యకారుడు అనేవాడు. కాబట్టి మత్స్యకారులు అనేవాడు గంగమ్మ తల్లికి పూజలు అభిషేకాలు చేసుకున్న తర్వాత మాత్రమే చేపల వేటకు వెళ్ళటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పసుపు కుంకాలు అన్నీ సమర్పించుకొని అమ్మవారికి ఏదైతే మొక్కుకున్నారో అవన్నీ కూడా తీర్చుకున్న తర్వాత చేపల వేటకు వెళ్ళటం అనేది 15వ తేదీ అంటే 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తరాంధ్ర ఉన్నటువంటి అన్ని ఫిషింగ్ అన్ని చేపల రేవుల నుంచి కూడా వేటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా మరి 15వ తేదీని వేటకు వెళ్ళాలనే ప్రభుత్వ నిబంధన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్తారు. వేట నిషేధ సమయంలో మీకు ప్రభుత్వం మీకు పరిహారం ఇస్తుందా? అలాంటిది ఇప్పుడు పరిహారం అందలేదని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఎన్నికలు కూడా వచ్చాయి కదా. అది ఎన్నికల కోడ్తో పాటు ఒక నిబంధన కూడా అంటే హెచ్ఎస్డి ఆయిల్ ఏదైతే మత్స్యకారులు చేపల వేట కోసం ఉపయోగిస్తారో హై స్పీడ్ డీజిల్కి ఒక లింక్ చేశారు బోట్స్తో పాటును. ప్రతి బోటు కూడా 2000 లీటర్లు ఖచ్చితంగా సంవత్సరంలో ఉపయోగిస్తేనే వారికి మత్స్యకార భరోసా వస్తుందని చెప్పి ఒక నిబంధన విధించడం జరిగింది. మత్స్యకార భరోసా ఇది ఏదైతే స్మార్ట్ కార్డు ఇచ్చారో అది బోటు యజమానికి ఇచ్చారు. మత్స్యకార భరోసా అనేది చేపల వేటకు వెళ్ళేటువంటి కళాసి మత్స్యకారులకు ఇస్తారు. దానికి దీనికి లింక్ పెట్టడం అనేది సరైనది కాదు. దాదాపుగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోనే 2600 మంది మత్స్యకారులు ఎఫెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి రాబోయే ప్రభుత్వం ఈ బ్యాన్ పీడితాలకు ఇచ్చే మత్స్యకార భరోసా రిలీఫ్లోని ఈ క్లాజ్ని తీసేయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి జాయింట్ జేడీ ఫిషరీస్ గారికి కావచ్చు, ఫిషరీస్ కమిషనర్ గారు కూడా మా విజ్ఞప్తిని మేము చెప్పడం జరిగింది. మత్స్యకారులకు అందరికీ ఖచ్చితంగా మత్స్యకార భరోసా ఇవ్వవలసింది. ఎందుకంటే 2 నెలల పాటు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి ప్రభుత్వం తాలూకా నిబంధన. అది ఏ వ్యవసాయదారుడికి లేదు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఎవరికి లేనటువంటి ఒక క్లాజ్ని మత్స్యకారులకు మాత్రం పెట్టారు. కాబట్టి దానికి పరిహారంగా ఈ 10,000 రూపాయలు మత్స్యకార భరోసా కింద ఇస్తున్నారు తప్ప ఏదో అప్పనంగా ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్ అయితే మత్స్యకార భరోసా కాదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి పెద్ద మనసు ఆ క్లాజ్ని ముందు తీసేసి భవిష్యత్తులో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పి మా తాలూకా ప్రధానమైన డిమాండ్.
మత్స్యకార నేతలు అయితే చెప్తున్నారు. పూర్తిగా చూసుకుంటే అయితే గంగమ్మ మీద బ్రతికే మేము మాకు అయితే నష్టపరిహారం 2 నెలలు బ్యాన్ కొత్త ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే గంగమ్మ మీద మా జీవనాధారం అలాంటిది ప్రభుత్వం కూడా మా సమస్యలు ఎన్నో ఉన్నాయి సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే మాకంతా మా కుటుంబ వాళ్ళకి అంతా మంచి జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుందని మత్స్యకార నేతలు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్ నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.